చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. హైదరాబాద్ మహానగరంలో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్స్తోంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. జలమండలి ఇచ్చే నీరు చాలక భూగర్భ జలాలు లేక శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వాటర్ ట్యాంకులకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. నీటి సమస్య తీర్చేందుకు హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ ట్యాంకులను సప్లై చేస్తున్నప్పటికీ అవి ఏమాత్రం సరిపోవడం లేదు. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ సంస్థలు ధరలు భారీగా పెంచేశారు. ఎండాకాలం పోయి వానాకాలం వచ్చినా నీటి సమస్య మాత్రం తీరడం లేదు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పట్టి రోజురోజుకి నీటి ఎద్దడి తీవ్ర రూపం దాలుస్తోంది. నగరానికి తాగునీటిని అందించే రిజర్వాయర్లలో నీటి మట్టాలు గణనీయంగా తగ్గాయి. అటు భూగర్భ జలాలు సైతం అడుగంటిపోయాయి. ఇప్పటికే పలుచోట్ల గరిష్టంగా 12 మీటర్ల దిగువకు భూగర్భ జలాలు పడిపోయినట్లు భూగర్భ జలవనరుల శాఖ చెబుతోంది. ఇప్పటివరకు 12,000 అపార్ట్మెంట్లలో బోరు బావులు పూర్తిగా ఎండిపోయినట్టు తెలిపింది. ఈ సమస్య శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రోజురోజుకి తీవ్రమై ప్రజలు అల్లాడుతున్నారు. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్ తదితర ప్రాంతాలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తోంది. కానీ అవి ఏమాత్రం సరిపోవడం లేదు. దీన్ని అదునుగా భావించిన ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ సంస్థలు భారీగా ధరలు పెంచేశాయి. నీటి సమస్యను తీర్చాలంటూ జలమండలికి ఎన్నిసార్లు అభ్యర్థించినా అధికారులు పట్టించుకోవడం లేదని శేరిలింగంపల్లి ప్రజలు వాపోతున్నారు. హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ ట్యాంకర్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా నీరు మాత్రం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను బుక్ చేద్దామనుకుంటే భారీగా ధరలు పెంచేశారని చెబుతున్నారు. రోజు రోజుకి నీటి ఎద్దడి ఏర్పడతా ఉంది. దానికి ప్రధానమైన కారణం భూగర్భ జలాలు రోజు రోజుకి కిందకి వెళ్లిపోతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో సైబరాబాద్ ప్రాంతంలో రోజుకు ఒకటి వస్తుంది. దీంతో వాటర్ సప్లైకి చాలా ప్రాబ్లం అవుతా ఉంది. మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు ఒక ట్యాంకర్ బుక్ చేసుకుంటే ఆ ట్యాంకర్ వారం నుంచి 10 రోజులు పడుతుంది ట్యాంకర్ రావాలంటే. మరి ఈ వారం రోజుల్లో పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేయాలి. వాటర్ వర్క్స్ సంబంధించి ఒక ట్యాంకర్ బుక్ చేసుకోవాలనుకుంటే ఆ ట్యాంకర్ బుక్ చేసుకున్న సమయానికి వస్తుందా లేదా అనే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రైవేట్ వాళ్లకు ఫోన్లు చేస్తే వాళ్ళ డిమాండ్ ఏంటంటే 2,000 ఇస్తావా, 10,000 ఇస్తావా, 2,000 ఇస్తావా, 5,000 ఇస్తావా అనే పద్ధతిలో వాళ్ళు అంత డిమాండ్ తోటి ఏర్పడాల్సిన పరిస్థితి. ఒక కామన్ మామూలుగా ఒక ట్యాంకర్ బుక్ చేసుకోవాలంటే ఒక దినం మొత్తం వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ ట్యాంకర్ ని బుక్ చేస్తే 24 గంటల్లో రావాల్సింది 3-4 రోజులైనా ట్యాంకర్ వస్తలేదు. సరేలే ఎమర్జెన్సీ ఉంది కదా అని ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ వాళ్ళని ఆశ్రయిస్తేనేమో వాళ్ళు 1,000 రూపాయలలో కనీసం 1,000 రూపాయలనే తీసుకోవాలి. గవర్నమెంట్ 600, ప్రైవేట్ వాళ్ళు 200, 300 ఎక్కువ తీసుకొని తీసుకోవాలి. అదే వాళ్ళని అడిగితే అది డబల్ ట్రిపుల్ చెప్తున్నారు. ఇక మా బోర్లలోనేమో ఇంకా నీళ్లే రాకపోయాయి. కనీసం ఈ భూగర్భ జలాలని రీస్టోరైజేషన్ పద్ధతి చెరువులు గాని, ఇంకుడు గుంతలు గాని ఇలాంటివి ఏమైనా గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకుంటే కూడా బాగుంటుంది. కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి సమస్య ఎక్కువగా ఉందని హెచ్ఎండబ్ల్యూఎస్ శేరిలింగంపల్లి జోన్ జనరల్ మేనేజర్ కృష్ణ తెలిపారు. 15 వాటర్ ఫిల్లింగ్ పాయింట్స్ ద్వారా రోజుకు 800 నుంచి 1000 ట్యాంకర్లు సప్లై చేస్తున్నామని వెల్లడించారు. బాగా డిమాండ్ ఉన్న ఫిల్లింగ్ స్టేషన్స్ కొండాపూరు, గచ్చిబౌలి, మణికొండ ఏరియాలలో ఉంటుంది. వీటిల్లో దాదాపు 24 అవర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. యాక్చువల్ సమ్మర్ లో అయితే మార్చి నుంచి చూసుకుంటే మే, జూన్ వరకు బాగా డిమాండ్ ఉండేది. 2,000 ట్రిప్స్ 2,000 నుంచి 2,200 దాకా డిమాండ్ ఉండేది. అవి గ్రాడ్యువల్ గా ఇప్పుడు వర్షాలు వచ్చిన తర్వాత కొద్దిగా తగ్గుముఖం పట్టి ఇప్పుడు 800 నుంచి 1000 దాకా బుక్ అవుతున్నాయి. ఈ బుక్ అవుతున్న ట్యాంకర్స్ ని కూడా 24 అవర్స్ లో క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో 5 నుంచి 10% కొద్దిగా మోర్ దెన్ 24 అవర్స్ అవుతున్నాయి. అది కూడా 2 షిఫ్ట్లలో నడుపుకుంటూ ఆ ట్యాంకర్స్ కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. నగరంలో భూగర్భ జలాలు పెంచేలా చర్యలు చేపట్టాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు. నీటి ఎద్దడి సమయాల్లో హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ ట్యాంకర్లను సకాలంలో పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ సంస్థల దందాను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.